అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన చివరి మృతదేహానికి డీఎన్ఏ ఎగ్జామ్ పూర్తి చేసి వాళ్ళ సంబంధీకులకి ఆ బాడీని అప్పగించేశారు. దీంతో అధికారులు ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మృతుల సంఖ్యకు సంబంధించి. మనందరికీ తెలుసు ఆ రోజు ఫ్లైట్‌లో ప్యాసింజర్స్ ప్లస్ క్రూ కలుపుకొని 242 మందున్నారు. ఒకరు మాత్రమే బ్రతికి బట్టకట్టారు. మిగిలిన 241 మంది చనిపోయారు. సో, ఆ బాడీ అన్నిటికి డీఎన్ఏ ఎగ్జామ్ పూర్తి చేసి వాళ్ళ కుటుంబీకులకు అప్పగించేశారు. అలాగే ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై. అక్కడ చనిపోయిన వారికి సైతం డీఎన్ఏ ఎగ్జామ్ పూర్తి చేసేసి వాళ్ళ కుటుంబీకులకు అప్పగించేశారు. సో, ఇప్పుడు ఫ్లైట్‌లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 241 అండ్ ఈ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 19. సో, 241 ప్లస్ 19 టోటల్ 260. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అయిన మొదటి 3, 4 రోజుల్లో వార్తా కథనాలు ఎలా వచ్చాయంటే డెత్ టోల్ అంతకంతకు పెరుగుతున్నట్టుగా 260, 265, 270, 275, 279 ఇట్లా చెప్పుకుంటూ వచ్చేశారు. సో, ఇప్పుడు అధికారులు క్లారిటీ ఇచ్చారు. బికాజ్ ఆ బాడీస్‌ని, అవశేషాలని వాళ్ళకి అప్పగించేశారు కాబట్టి వాళ్ళకి ఒక ఫైనల్ క్లారిటీ వచ్చింది. సో, 241 ఫ్లైట్‌లో 19 మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలో. సో, 260 ఈజ్ ద ఫైనల్ నంబర్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తోన్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఆయనకి ముప్పు పొంచి ఉందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఎక్స్ కేటగిరీ భద్రత ఆయనకి ప్రొవైడ్ చేసి ఇన్వెస్టిగేషన్‌ని కంప్లీట్ చేయమని చెప్పి.